ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు క్షేత్ర స్థాయిలో సున్నంగా పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ రూపుదిద్దుకుంటున్న నూతన లడ్డూతో పాటు అత్యాధునిక అన్న ప్రసాదం భవనాల నిర్మాణ పరిశీలన ఆగస్టు 15 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు. రాబోయే పవిత్ర శ్రావణ మాసంలో భక్తుల సౌకర్యార్థం 2 భవనాలు ప్రారంభించేందుకు సన్నాహాలు. భక్తుల సౌకర్యాలు నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టీకరణ. ఇంద్రకీలాద్రి క్షేత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కొండపై శరవేగంగా జరుగుతున్న పలు బృహత్తర అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ సోమవారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై అత్యంత ప్రాధాన్యతతో నిర్మిస్తున్న నూతన లడ్డూ పోటు మరియు అత్యాధునిక వస్తువులతో కూడిన అన్న ప్రసాద భవన నిర్మాణ పనులను ఆయన అన్ని కోణాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నూతన భవనాలు అందుబాటులోకి వస్తే భక్తులకు అన్న ప్రసాద వితరణ మరియు మరింత సజావుగా సాగుతుందని, ప్రసాదాల కొరత లేకుండా లడ్డూల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ జివిఆర్ శేఖర్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమాదేవులతో పాటు దేవస్థాన ఇంజనీర్లు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.